హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్ న్యూస్ అయినటువంటి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి టాపిక్ మీద మనం ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో భాగంగా సర్వే వివరాలు ఎక్కడి వరకు వచ్చాయి, ఇంకా ఎంత టైం ఉంది, సర్వేలో భాగంగా ఏమేం క్వశ్చన్స్ ఇంటి వద్దకు వెళ్ళినటువంటి సర్వే అధికారులు అడుగుతున్నారు అనే పూర్తి విషయాలని మనం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలని ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి. ఈ నెలాఖరులోపు డిసెంబర్ ఈరోజు 13వ తారీఖు, అంటే ఇంకొక 17 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సర్వేని పూర్తి చేస్తామని మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇది కలెక్టర్లతో మీటింగ్లో భాగంగా చెప్పినటువంటి ముచ్చట. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, కులగణన తదితర అంశాలపై బుధవారం సెక్రటేరియట్లో సిఎస్ శాంతికుమారి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని సూచించారు. వివరాలని యాప్లో నమోదు చేయాలని, ప్రతి 500 దరఖాస్తుల సర్వే బాధ్యతలను ఒక ఉద్యోగికి అప్పగించాలన్నారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయించాలన్నారు. సర్వే వివరాలపై రోజు కలెక్టర్లు సమీక్షించాలని, జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నామని మంత్రి చెప్పారు. ఫ్రెండ్స్, కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ సర్వే ఎప్పుడైతే ఏ విలేజ్లో అయితే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యేటటువంటి విలేజ్లో ముందు రోజు చాటింపు అనేది వేయించి సర్వే అనేది మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సర్వేలో భాగంగా ఇందిరమ్మ కమిటీలలో ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వారిని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సర్వేలో భాగంగా వచ్చినటువంటి సర్వే అధికారులు మీ ఇంటికి వచ్చిన తర్వాత అడిగేటటువంటి ప్రశ్నలు ఒక 50 ప్రశ్నలకి పైగానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి ఏమిటి అంటే, మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు సొంతమా, లేదు అంటే కిరాయి ఇంట్లో ఉంటున్నారా, ఉంటే అది ఏ రకమైనటువంటి ఇల్లు, మట్టితో కట్టినటువంటి ఇల్లునా, సిమెంట్తో కట్టినటువంటి ఇల్లునా, లేదంటే గుడిసె టైప్లో ఉందా, స్లాబ్ టైప్లో ఉందా, పెంకుటిల్లా అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు శాంక్షన్ చేసినట్టయితే మీరు కట్టుకునేటటువంటి స్తోమతలో ఉన్నారా, అంటే మేము ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలు, అలాగే వారు కట్టుకోవడానికి సొంత స్థలాన్ని కలిగి ఉన్నారా, కలిగి ఉంటే అది ఎవరి పేరు మీద ఉంది, అది రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నదా, లేదు అంటే గ్రామకంటూ భూమినా, లావన్ పట్టానా తదితర వివరాలన్నీ కూడా సర్వే అధికారులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధమైన రకాల ప్రశ్నలు 50కి పైగానే ఈ సర్వే అధికారులు అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకి సంబంధించిన నేను ఒక పూర్తి వీడియో అనేది మీకు అందిస్తాను. ఇప్పుడైతే మీ గ్రామంలో మీ ఇంటికి ఈ సర్వే అధికారులు వచ్చారా, అసలు మీ గ్రామంలో సర్వే అనేది స్టార్ట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ అయ్యే విధంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.